హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారండి? నేను కూడా బాగున్నానండి. నా ఆరోగ్యం కూడా కొంచెం కుదుట పడుతుందనమాట. ఇంకొచ్చేసి మన ఛానల్ ఎవరైనా మొదటిసారి చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే కామెంట్ చేయండి మన వీడియోస్కి. ఇంకొచ్చేసి ఇది బుధవారం లాగిన్ మార్నింగ్ అనమాట. వాటర్ అయితే అసలు రాలేదండి మాకు. చాలా ఇబ్బంది పడ్డాం. థర్డ్ ఫ్లోర్లో ఉన్నామన్నా. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది ఒక్క బకెట్ నీళ్ళతో నేను ఇన్ని గిన్నెలు అయితే తోమానండి. మీకు స్టార్టింగ్ చూపించాను కదా ఎన్ని సామాన్లు అయితే ఉన్నాయో. అన్ని సామాన్లు కూడా ఈ ఒక్క బకెట్ నీళ్ళతోనే కడిగాను అనమాట. ఇది మీకు ఎందుకు చూపిస్తున్నానంటే ఇప్పుడు ఎండాకాలం కదండి, వేసవికాలంలో చాలా వాటర్ ప్రాబ్లం ఉంటుంది చాలా చోట్ల కూడాను. ఈ విధంగా గిన్నెలు తోముకుంటే మనకి వాటర్ సేవ్ అవుతుంది అని చెప్పేసి చాలామందికి తెలియదండి. ఈ మెథడ్ 2 విధాలుగా కడగచ్చని కొంతమందికి తెలిసి ఉంటుంది, కొంతమందికి తెలియకపోవచ్చు బహుశా. ఎందుకంటే ఇప్పుడున్న కాలంలో అందరూ కూడా గిన్నెలు తోమాలంటే చాలా వాటర్ వేస్ట్ చేస్తూ ఉంటారు. ఇన్కేస్ నేను కూడా 2 బకెట్లు నీళ్ళు కావాలండి. మామూలుగా అయితే నీళ్ళు కావాలని గిన్నెలు తోమాలన్నప్పుడు. కానీ ఇప్పుడైతే ఒక్క బకెట్ నీళ్ళతో ఇన్ని సామాన్లు అయితే కడిగానండి. ఫస్ట్ ఒక గిన్నెలోకి నీళ్ళు కడుక్కొని, గిన్నెలు కడిగిన వాటర్ ఉంటాయి కదండి, ఆ వాటర్తో మిగిలిన తోమిన గిన్నెలు కడుక్కున్న తర్వాత ఆ గిన్నెలని మళ్ళీ మంచినీటితో కడుగుతాను అనమాట. కడిగితే ఇలాగ బాగా శుభ్రం అవుతుంది. దానికి ఉన్న మురికంతా మురికి నీటిలో దిగిపోతుందండి. తర్వాత శుభ్రమైన నీళ్ళల్లో కడిగితే గిన్నెలన్నీ క్లీన్ అవుతాయి అనమాట. ఎందుకంటే మెయిన్ చాలామందికి ఇప్పుడు వాటర్ రావండి. కుళాయిలు ఉన్నా కూడాను 1 రోజు 2 రోజులు రాని ప్రాంతాలు కూడా ఉంటాయి అనమాట. వాళ్ళకి ఇవి బాగా సేవ్ అవుతాయి. వాకిలి ఉంటుంది కదండి, మట్టి వాకిలి వాళ్ళకి ఉన్న వాళ్ళకి అయితే ఇప్పుడు బాగా దుమ్ము బాగా ఎక్కువగా రేగిపోతూ ఉంటుంది. ఈ గిన్నెలు కడిగిన వాటర్ అలా వాకిట్లో చిమ్మేసుకుంటే ఆ నీళ్ళు కూడా మనకి కలిసి వస్తాయి అన్నమాట. ఇదంతా మా చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు ఇలాగే చేసేవారండి. మాకు నీళ్ళు ఎక్కువ వచ్చేవి కాదనమాట. మాకు ఇప్పుడు నీళ్ళ ప్రాబ్లం కొంచెం ఎక్కువగా ఉందండి. ఎందుకంటే మాకు కింద వాటర్ సరిగ్గా రాక పైన 3rd ఫ్లోర్కి ట్యాంక్ వేసినా కూడా నీళ్ళు సరిగ్గా అందట్లేదు అనమాట. అందుకని చెప్పేసి 3 డేస్ నుంచి చాలా ఇబ్బంది పడుతున్నాము 3 పిల్లలతోనూ. ఈరోజైతే పిల్లలు అసలు స్నానం కూడా చేయలేదండి. పాపం స్నానం చేయకుండానే స్కూల్కి వెళ్ళారనమాట. వాళ్ళు ఫస్ట్ టైం స్నానం చేయకుండా స్కూల్కి వెళ్ళారండి పిల్లలు. కానీ తప్పదు, మరి ఏం చేస్తాం, వాటర్ లేవండి అసలు. మొయ్యాలన్నా కింద వాటర్ రావట్లేదు. కింద నుంచి పైకి మొయ్యాలన్నా సరే వాటర్ రావట్లేదు అనమాట. లేకపోతే మా వారు ఎలాగోలాగా తెద్దరు అనమాట. అందుకని చెప్పేసి పిల్లల్ని మొహం కాళ్ళు చేతులు కడిగిపించేసి స్కూల్కి అయితే పంపించాను అనమాట. ఇలా మనకు కూడా అప్పుడప్పుడు జరిగే ఉంటుంది. ఎవరికైనా జరుగుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇలా నీళ్ళైతే ఉబ్బడిగా వాడుకోవచ్చు అనమాట. నేను చెప్పింది ఎలా ఉందో, టిప్ ఉపయోగపడుతుందో లేదో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ నీళ్ళతోనే నేను అక్కడ శుభ్రం కూడా ఈ బకెట్ నీళ్ళతోనే చేశాను అనమాట. గిన్నెలు తోమిన దగ్గర శుభ్రం చేస్తాం కదండి, ఈ నీళ్ళతోనే శుభ్రం కూడా చేశాను ఫ్రెండ్స్. కనీసం లక్కీ గడికి కూడా ఈరోజు స్నానం చేయించలేదండి. అస్సలు అంత దారుణంగా నీళ్ళు అయితే లేవన్నమాట. మార్నింగ్ నైట్ టైం పట్టానండి. పట్టిన నీళ్ళు కాస్త అయిపోయినాయి. వాష్రూమ్కి వెళ్ళడం, బ్రష్లు చేయడం, వంటకి నీళ్ళు ఉపయోగించడం ఇలా అయిపోయినాయి అనమాట. మాకు నిన్నటి నుంచే నీళ్ళు రావట్లేదు కదా. ఒక 2 బకెట్లు నీళ్ళు అయితే పెట్టాను అనమాట. ఆ 2 బకెట్ల నీళ్ళు ఒక బకెట్ వాష్రూమ్లకి అన్నిటికి ఉపయోగించారండి. ఒక బకెట్ అంటే ఒక బకెట్ కాదండి, కొన్ని వాటర్ అయితే ఉన్నాయి. ఆ వాటర్ని ఈ వాటర్ కలిపి యూస్ చేసుకున్నారనమాట. ఇంకా పాల గిన్నెలు ఇవన్నీ కూడా ఈ కొన్ని వాటర్తోనే కడిగానండి. పాల గిన్నెలు, గ్యాస్ స్టవ్ మీద స్టాండ్స్ చూసారు కదా ఎంత మాడి పట్టేసి ఉన్నాయో. పాలు పొంగితే వాటి మీద వంట చేసేస్తే ఇలా నల్లగా అయిపోతాయండి. అవి కూడా ఇంకొన్ని ఇలా తెల్లగా శుభ్రంగా కడిగేసాను అనమాట. ఎంత జిడ్డు గిన్నెలు అయినా సరే ఒక్క బకెట్ నీళ్ళతో మనం ఎంత ఇలా శుభ్రంగా కడుక్కొని వాడుకోవచ్చు అనమాట. ఇంకొచ్చేసి పిల్లలకి నిమ్మకాయ పులిహోర అయితే చేశానండి. మార్నింగ్ గిన్నెలు తోమిన తర్వాత నైట్ మిగిలిన అన్నం అయితే ఉండిపోయిందనమాట. నైట్ టైం వేసవికాలం కదండి, సరిగ్గా అన్నం తినట్లేదు పిల్లలు కూడాను. అందుకని చెప్పేసి నిమ్మకాయ పులిహోర అయితే చేశాను ఫ్రెండ్స్. నిమ్మకాయ పులిహోర ఎలా చేశాను ఏంటన్నది నా స్టైల్లో చూపిస్తాను చూడండి. ఇలాగ 3rd ఫ్లోర్ మాలన ఒక్క చిన్న మెతుకు కూడా కిందకి వెళ్ళడానికి వీల్లేదండి. ప్రతిదీ నేను డస్ట్బిన్లో వేసుకుంటాను అనమాట. ఏ రెంటెడ్ హౌస్ కదండి, మళ్ళీ వాళ్ళు తిడతారు ఓనర్స్ చూసారంటే. అందుకని చెప్పేసి చాలా నీట్గా ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకుంటానండి నేను. అద్దిల్లనే కాదండి, సొంత ఇల్లు అయినా సరే మనం ఎప్పుడు నీట్గా ఉంచుకుంటే మనకే మంచిది. చంటి పిల్లలతో ఉన్నప్పుడు ఎప్పటికప్పుడు నీట్గా క్లీన్ చేసుకోవాలన్నమాట. ఇవన్నీ విధంగా
నేనైతే గిన్నెలు అయితే ఫినిష్ చేశాను ఫ్రెండ్స్. చూడండి ఎలా కడుగుతున్నాను. ఇలా ఉబ్బుడుగా ఫస్ట్ మామూలుగా అయితే మనం గబగబా కడిగేగానే బకెట్లో నీళ్ళన్నీ వంపేస్తాం. వాటర్ ఉంటే ఇప్పుడు వాటర్ లేవు కదా, అందుకని ఉబ్బుడుగా ఇలా కడుగుతున్నానండి. ఇంకా తుక్కంతా ఎత్తేసాను అనమాట. వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు కాస్త ఆయాసం వస్తుంది ఫ్రెండ్స్, ఏమనుకోవద్దు. హెల్త్ బాగాలేదు కదా అందుకని చెప్పేసి. ఇదిగోండి ఇన్ని గిన్నెలు అయితే ఇలా క్లీన్ చేసేసాను అనమాట. క్లీన్ చేసేసిన తర్వాత ఇదిగోండి నిమ్మకాయ పులిహోరకి అయితే ప్రిపేర్ చేశాను. ఒకసారి నా స్టైల్లో కూడా ఎలా చేస్తానో చెప్తాను వినండి. ముందుగా శనగపప్పు, పచ్చెనగపప్పు, మినపప్పు వేసేసుకొని తర్వాత గుళ్ళు వేసుకొని కాస్త వేగిన తర్వాత ఎండుమిరపకాయ, పచ్చిమిర్చి వేసేసి వేపేస్తానండి. వేపిన తర్వాత ఇలాగ రైస్ అయితే వేసేసాను అనమాట. ఇందులో కాస్త మసాలా పౌడర్ వేసుకుంటే చాలా బాగుంటుందండి, స్టార్ మసాలా. కానీ నేనైతే ఇప్పుడు వేయలేదనమాట. ఒక నిమ్మకాయ చెక్క పిండేసాను అనమాట. లక్కీ బాబుకి పాలు అయితే కాసేసానండి. కాసేసిన తర్వాత శుభ్రంగా ఇంటి బయట నుంచి మొత్తం అంతా నీట్గా తడిగుడ్లు పెట్టి క్లీన్ చేసుకుని వచ్చాను అనమాట. ఒక డొక్కు నీళ్ళతో తడిగుడ్డు పెట్టేసాను మొత్తం అంతా. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజము. ఎందుకంటే ఇలా కల్లాపు వేసినట్టుగా చిమ్మరించి మొత్తం అంతా తడిగుడ్డ అయితే పెట్టుకొని వచ్చాను అనమాట. పాలు ఇంకా మరుగుతున్నాయండి లక్కీ గడియి. అవన్నీ తడిగుడ్డ పెట్టిన తర్వాత పిల్లలకి టిఫిన్ అయితే ప్లేట్లో పెట్టేసాను వెంటనే, బ్రేక్ఫాస్ట్ మార్నింగే. ఇంకా చిన్న పాప తింటుందండి, పెద్ద పాప ఏమో నాకు వద్దని చెప్పి మారం చేస్తుంది. ఇది ఫ్రెండ్స్. అయ్యో మా చిన్న పాపని చూపించలేదు, వీడియో మిస్ అయిందనమాట. ఇంకొచ్చేసి పిల్లలు పులిహోర బాగుంది అని చెప్పేసి తినేసారండి. ఇంకా నాకు మా చిన్నడబడిచి వచ్చిందనమాట, తనకి టిఫిన్ అయితే లేదనమాట. ఇంకా మా వారు బయట నుంచి చికెన్ దోశ అయితే తీసుకొచ్చారండి. ఆయన తెల్లవారుజామున పనికి వెళ్ళారు, వస్తున్నప్పుడు దారిలో అయితే తీసుకొచ్చారనమాట. నేను ఇది ఫస్ట్ టైం అనమాట చికెన్ దోశ అని వినడం. టేస్ట్ కూడా బాగుందండి. పచ్చి జీడిపప్పు అది వేసారు, చాలా టేస్ట్గా ఉంది. ఇదే ఫస్ట్ టైం నేను తినడం, చూడడం కూడా, వినడం కూడానండి. ఇప్పుడు వచ్చి వినలేదు, చూడలేదు. టేస్ట్ అది అదిరిపోయింది ఫ్రెండ్స్. మీరు ఎప్పుడైనా చికెన్ దోశ తిని ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే నా వీడియోస్ని, నా ఛానల్స్ని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. బాయ్ బాయ్ ఆల్ మై ఫ్రెండ్స్.